IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అమ్మా మీ పేరు? సుబ్బలక్ష్మి. ఇదే టీ షాప్ అమ్మా? ఎంత అమ్ముతావు రోజుకి? ఎంత అమ్ముతుంది అందుతో ఎంత వస్తుంది? ఎన్ని ఏళ్ళు పెట్టి నడిపిస్తున్నావు ఈ టీ షాప్? 50 ఏళ్ళు 50 ఏళ్ళు పెట్టేస్తాను. ఎన్ని సంవత్సరాలు? 50 ఏళ్ళు. 50 ఏళ్ళ? మీకన్నా ముందు ఎవరు చేశారు దీన్ని? నేనే. మీ వయసు ఎంత? నాకు 60. అంటే 10 ఏళ్ళకే స్టార్ట్ చేస్తారా? ఓకే, అంత ఫేమస్ సార్ టీ స్టాల్ ఇది? సెంటర్ కుటుంబం అప్పటి నుంచి ఉందండి. ఓకే, మరి నిన్న జగన్ పైన రాయలసీమ దాడి జరిగింది. తెలీదు, అది టీవీలో చూసాను రాత్రి నేను. చూసారా? ఎట్లా జరిగింది అనుకుంటున్నారు మీరు? ఏమని అది ఎవరు పన్నాగమో. అంటే వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళే కొట్టేశారు అంటున్నారు. చేసి ఉంటారులే అండి, అలాగే పెడతారు. అంటే వీళ్ళేమో జగనే కొట్టించుకున్నాడు అంటున్నారు. జగన్ ఎంత కొట్టించుకుంటారండి, కొట్టించుకుని బయట పెడతాడంటే ఎవరో చేసారు అది కావాలి. అంటే ఓట్ల కోసం ఈ విధంగా చేశాడు అంటున్నారు జగన్. ఓట్లకి ఆయనకి పడి ఎలాగా పడతాయండి, దయక్కలేదు మనం, ఆయనకి ఎలాగా పడతాయి. ఎలా ఉంది 5 ఏళ్ళు? ఎలా ఉంది జగన్ పాలన? జగన్ మరి ఇప్పటి వరకు చాలా బాగా చేశాడండి, బాగా చేశాడు. ఏం చేశాడు? రూపమ్మకం 20 నెలలకు రూపాయి దొరికింది, చాలా బాగా చేశాడు. పిల్లలకి పెద్దోడికి అందరికీ బాగా చూసాడండి. స్థలం ఇచ్చాడంటే 4 లక్షలు తడాలండి. అవి స్థలం ఇచ్చాడు, మాకు ఇచ్చాడు. ఎంత డబ్బులు తీసుకున్నాడు? లంచం ఎంత తీసుకున్నాడు స్థలంకి? కావాలా తీసుకోలేదు, ఎవ్వరూ తీసుకోలేదు. ఇంకా ఎదురు వేసాడు అందులో ₹1,00,000. ఏ పథకాలు వచ్చాయి మీకు? నాకు వచ్చినాయండి 45 ఏళ్ళకి వచ్చినాయండి, 15 ఏళ్ళు వచ్చినాయి. కాపులు ఇవ్వండి మేము 15 ఏళ్ళు వచ్చినాయండి. 3 సంవత్సరాలు వచ్చినాయి. పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ ఏంటి మరి? గత నెల ఎలా తీసుకున్నారు? వాలంటీర్లు లేరు కదా? వారంటీ లేకపోయినా వారంటీ ద్వారా వచ్చారు. అంటే వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుండేదా? ఇప్పుడు వారంటీ వాళ్ళు తెచ్చిచ్చేవారు అన్నింటికి, గుమ్మ తలుపు కొట్టి మరి తెచ్చిచ్చేవారు. వాలంటీర్లు ఏం బాగా చేయట్లేదు అంటే కమిషన్లు తీసుకుంటున్నారు కదా? రూపాయి ఎరగరండి ఎవరన్నా, అలా పెడతారు. అసలు పావడ పుచ్చుకోలేదండి వాళ్ళ దగ్గర. జగన్ ఇలా డబ్బులు వేసి సోమరపోతులు చేస్తుంటారు ప్రజలందరినీ అని చెప్తున్నారు. సోమరపోతు కదండి, అది లేని వాళ్ళు పెట్టాడు ఆధారు, పెన్నులు పుస్తకాలు అని అవి వేసాడు కదండి. మన పిల్లలంటే పదులు లేవు, వేసాడండి, పిల్లలందరికీ వేసాడు. బూట్లతో శుద్ధాగా ఇచ్చారండి. మరి అది ఇచ్చినట్టుగా లేని పరిస్థితి కాపాడాడు కదండి. మరి ఎందుకు జగన్ సైకో అంటున్నారు అందరూ? సైకో కాదండి, అన్నవాళ్ళు సైకో అవుతారు. ఎందుకంటే ఏం చెప్తున్నాండి, చాలు జగన్ చాలా మేలు చేసాడు అందరికీ. గెలుస్తాడా మరి జగన్? గెలుస్తాడు అనుకుంటున్నాను, నా దృష్టిలో గెలుస్తాడు ఉందండి. మీ దృష్టిలో గెలుస్తాడు. మరి జగన్ ఓడించడానికి అటుపక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి వస్తున్నారు కదా? పవన్ కళ్యాణ్ అందులో గెలిచాడంటే ఎవరు వేస్తారండి? చంద్రబాబు గెలిస్తే పవన్ కళ్యాణ్ ఓటేరు కాపులని వేయాలండి. మీరు కాపులే కదా, ఈరా మీరు? ఎలాగేస్తాండి, చంద్రబాబులో గెలిచిపోయాడు కదా, వెయ్యం పచ్చాకుంటే వేస్తారు, వేసుకోండి. అంటే కాపులు అందరూ ఈసారి పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. గతసారి ఓడిపోయాడు పవన్ కళ్యాణ్, ఈసారి గెలిపిద్దాం అంటున్నారు కాపులు. ఏమో చెప్పలేదు. మా అబ్బాయిదో పట్టి నాదో పట్టి ఉన్న ఇష్టం చెప్తున్నా. మా అబ్బాయికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, నాకు జగన్ అంటే ఇష్టం. మీ ఇంట్లో ఇద్దరు చెరో వైపు ఉన్నారు? ఇద్దరు ఇంట్లోనే, మా ఇంట్లో కూడా ఆడు చంద్రబాబుకి వేస్తానంటాడు, ఇసుక అది ఆఫీసర్ అలాగని. నేను జగన్కి వేస్తాను. మా ఇంట్లో 10 ఓట్లు అండి, 10 మంది కూడా జగన్కి వేస్తాను. మా అబ్బాయి తెప్పించి. మీ అబ్బాయి తప్పింది. నార్మల్గా ఎలా ఉన్నారమ్మా ఈ మహిళలు కావచ్చు? ఇలాగా నేను ఎంచుతానండి. నార్మల్గా లేడీస్ ఎలా ఉన్నారు? జగన్ వైపు ఉన్నారా, చంద్ర వైపు ఉన్నారా? జగన్ వైపు ఉన్నారండి, జగన్ వైపు ఉన్నారు. ఇంట్లో టీ అయితే వచ్చిన వృద్ధాగా మగవాళ్ళే తిరిగిపోతున్నారు, కానీ ఆడవాళ్ళు మేము కర్రెట్టుకు నడిచి వెళ్ళకుండా బయటకు మాకు రూపాయలు కాళ్ళకాడకు వస్తున్నాయమ్మా, అంత మేలు చేసాడమ్మా అంటున్నారు. లేని పరిస్థితి అందరిని ఆదుకున్నాడు అండి. ఆయన డబ్బుగా ఈయన ఇచ్చేస్తాను, 4 ఏళ్ళు ఇచ్చేస్తాను అన్నాడు పెన్షన్. ఈయన అప్పు చేయాలి కదా, ఆయన అప్పు ఇచ్చాడు, ఈయన అప్పు చేస్తాడు. ఇప్పుడు మీ లేడీస్ కి బస్ ఫ్రీ అంటున్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు అంటున్నాడు. అండి నెగ్గి దాకా నాటకాలు ఆడతారు, నెగ్గకి ఏముండదు చూడండి. నమ్మరా చంద్రబాబుని? నేను నమ్మనండి. మాకు స్థలం వచ్చింది, టికెట్ పక్కా తీసేసారండి. నాకు ఇప్పుడు క్యాకేజ్ మరి ఇచ్చారు. జగన్ శాలరీ పండించుకొని డబ్బులు ఇచ్చాడు కదండి. జగన్ రావాలని వాటర్ బిల్డింగ్ వాళ్ళని, పైపులు బాగా చేసేవాళ్ళు, వాటర్ పిల్లలు అందరినీ పోరేయనండి నేను. అలాగే ఇష్టం. ఏం చేశాడు అంటున్నారు వచ్చి, ఎందుకు చేయలేదు? మీ పిల్లలు చేసాడు, తల్లిలు చేసాడు, ఇంకేటి చేసేది అంటాను నేను. స్థలం ఇచ్చాడంటే చాలదండి. ఇందిరమ్మ కాలనీ ఇచ్చాడంటే పైన కింద ఇచ్చాడు, ఇది ఎవరి దాళ్ళకి కట్టుకోమని ఇచ్చాడు. ఇప్పుడు పైన కింద కూడా కట్టుకున్నారు ఇక్కడ జనం. ఇచ్చాడు, అందరికీ మేలు చేశాడండి, నా దృష్టిలో అందరికీ చేశాడు. జగన్ వస్తాడంటారు మీరు? ముసలోళ్ళు మొక్క కూడా జగన్ వస్తాడు అంటున్నారండి, వాళ్ళు వేసేస్తామంటున్నారు. వాళ్ళ మరి ముందు ఎలా జరుగుతుంది తెలియదు. అమ్మ మీ పేరు? మనీ. ఏం చేస్తుంటారమ్మా? మాది షాప్ అండి. ఎట్లా ఉంది వ్యాపారం? బాగానే ఉంది. బాగానే ఉందా?
అంటే నిన్న వార్తలు చూసారా, జగన్ పైన దాడి జరిగింది రాయితో. వీళ్ళేమో టీడీపీ వాళ్ళే కొట్టేశారు అంటున్నారు. టీడీపీ వాళ్ళేమో జగనే కావాలని చేయించుకున్నాడు ఓట్ల కోసం అంటున్నాడు. మీరేమనుకుంటున్నారు ఒక మహిళగా? మాకు అవన్నీ తెలియదు కానీ మంచి చేసిన వాళ్ళకి అలా కొట్టకూడదు. మంచి చేశాడు, అంతా మంచి చేశాడు. ఏం చేశాడు జగన్ మంచి? అన్ని పథకాలు వచ్చినాయి, మాకు అన్ని పథకాలు ఎంత డబ్బులు తీసుకున్నారు లంచం మీ దగ్గర? మాకు అసలు లంచం ఏమి ఇవ్వలేదు, ఏం చేయలేదు, మంచి చేశాడు మాకు. అంటే పథకాలు ఇవ్వాలంటే లంచాలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. అలాంటిది ఎప్పుడూ చేయలేదు. మీకేం వచ్చాయమ్మా పథకాలు? మాకు అమ్మఒడి వచ్చింది బాబు వాళ్ళకి. నాకు 10,000 వడ్డీ లేకుండా ఇచ్చాడు, వ్యాపారానికి అన్నీ చేశాడు. ఎట్లా ఉంది మీ పిల్లలు? ఎక్కడ అమ్మఒడి అంటే గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ కాలేజీలోనే చదువుతున్నారు. ఎలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్లో బడులన్నీ బాగా చేసామని చెప్తున్నారు? బాగుందండి, బాగుంది. వదిలేరు ఇది వరకట్లోని. ఆ బాణం అవినీతికి పాల్పడి వేరే మార్గంలో పోయింది. ఇక మీదట జగనన్న వదిలిన బాణాలు ఎన్నో ఉన్నాయి. ఆ బాణాలన్నీ కలిసి జగనన్న గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మహిళలు ఎవరు పక్క ఉంటారమ్మా? చంద్రబాబు వైపా, జగన్ గారి వైపు? జగన్ గారి వైపునండి. సొంత చెల్లెళ్ళే ఉండట్లేదు జగన్ గారి వైపు, మీరు ఎలా ఉంటారు? అందుకేనండి ఆవిడ ఒక్కతే అవినీతి పాలైపోయి పక్కకు పోయినంతట్లో ఏం ఒరిగిపోలేదు. ఎంతో మంది జగనన్న వదిలిన బాణాలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి జగనన్న గెలిపించుకోవడానికి.